మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో బంగారం మాయమైంది. హుండీ లెక్కింపు సమయంలో బంగారు గొలుసు ఉంగరం కనిపించలేదు. అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విచారిస్తున్న సమయంలో బంగారు గొలుసు చెత్త కుప్పలో గుర్తించారు. ఉంగరం మాత్రం కనిపించలేదు. హుండీల నుంచి తీసిన బంగారాన్ని ఏఈఓ ఈఓ టేబుల్స్ పై డబ్బాల్లో పెట్టి భోజనానికి వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి డబ్బాలోని 5 గ్రాముల బంగారు గొలుసు 5 గ్రాముల బంగారు ఉంగరం కనిపించలేదు. దీంతో అధికారులు హవాక్కయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే ఆలయంలోని సీసీ కెమెరాలను పరిశీలించడానికి పోలీసులు ప్రయత్నించారు. సీసీ కెమెరాల ఆపరేటర్ మంగళవారం రాకపోవడంతో బుధవారం పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆలయంలో 8 కెమెరాలకు గాను ప్రస్తుతం 4 కెమెరాలు మాత్రమే ఉన్నాయి. అందులోనూ 2 కెమెరాలు పనిచేయటం లేదు. మరో కెమెరా సరైన దిశలో లేదు. దీంతో అధికారుల పాత్రపైన పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు మల్లన్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము సమర్పించిన విలువైన కానుకలకు భద్రత లేకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 12 నెలల నుంచి సీసీ కెమెరాలు పనిచేయకుండా ఉంటే ఆలయ అధికారులు ఏం చేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనిచేస్తున్న 2 కెమెరాల్లో ఒక కెమెరా దిశను ఉద్దేశపూర్వకంగానే మార్చారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మల్లన్న ఆలయ హుండీ లెక్కింపు సందర్భంగా నిబంధనల అమలు విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హుండీ లెక్కింపు ప్రాంతానికి ఎవరిని పడితే వారిని రాణిస్తున్నారు. వారి రాకపోకలను నియంత్రించేవారు కరువయ్యారు. అలాగే డ్రెస్ కోడ్ అమలు, లెక్కించేవారు బంగారు ఆభరణాలు ధరించరాదు అన్న నిబంధన కూడా అమలు పరచడం లేదు. ఆలయ ధర్మకర్తలతో పాటు సిబ్బంది, అధికారులు సైతం ఇవే నిబంధనలు పాటించాల్సి ఉన్నా వాటిని అమలు చేయటం లేదు. మల్లన్న హుండీలో భక్తులు సమర్పించిన బంగారు ఆభరణాల కానుకలను రిజిస్టర్లో నమోదు చేసే విషయంలో స్పష్టత కరువవుతుంది. హుండీలో వేసిన ఆభరణాలను రిజిస్టర్లో నమోదు చేసిన తర్వాత కంసాలి ఆభరణాల విలువ, బరువును నిర్ధారించాలి. కానీ మల్లన్న ఆలయంలో అలా జరగటం లేదు. కంసాలి మొత్తం నిర్ధారణ జరిపిన తర్వాతే అధికారులు రిజిస్టర్లో నమోదు చేస్తూ ఉండటంతో చేతివాటానికి అవకాశం కల్పిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాయా